నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్సీ, అలాగే కేసీఆర్కి ఒకప్పుడు అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి కపిల్ వై దిలీప్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు తాజా రాజకీయాల మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయం కేసీఆర్ ఇలా ఎత్తగానే పాపం మన సీఎం రేవంత్ రెడ్డి గారు దూకుడు పెంచి మరి ఇష్టానుసారంగా మాట్లాడి కొన్ని పదాలు కూడా వదలడం జరిగింది. ఒకసారి వాటి మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, థ్యాంక్ యూ. రైట్. సో మొత్తంగా 2 ఏళ్ళు పూర్తవుతుంది అధికారం లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ఏమీ అమలు కానటువంటి పరిస్థితి, మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. అయితే ఎటు లేదన్నా కూడా ఇవన్నీ చేయకపోగా మళ్ళీ తిరిగి అటు ఇటు కొంచెం మారాడు రేవంత్ రెడ్డి అనగానే మళ్ళీ అదే తిట్ల దండకం మళ్ళీ మొదలుపెట్టి, అంటే కేసీఆర్ ఇలా బయటకు వచ్చి జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడో లేదో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో వెంటనే ఆయన రెచ్చిపోయి అసలు ఒక విధమైన లాగుల్లో తొండలు విడుస్తా, లేకపోతే అంటే ఈ విధమైన భాషను అసలు ఏ రకంగా చూడొచ్చు సార్? ఒకటి, భాష అన్నది ఎవరైనా సరే పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా వాడాల్సింది. ఎందుకంటే మామూలు వాళ్ళు మాట్లాడితే మీరు చూపెట్టరు. ఈయన ఒక పొలిటికల్ విఐపి. ఈయన కానీ సీఎం కానీ ఎవరైనా సరే రాజకీయ జీవితంలో ఉన్న క్షణంలో మీరు స్క్రీన్ మీద ఉంటారు. సో మీ ప్రతిదీ కూడా హావభావాలు కానీ భాష కానీ అన్నీ క్లీన్ అబ్జర్వేషన్ పబ్లిక్లో ఉంటాయి. దాని ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. అది ఒకసారి నెగిటివ్ ఉంటుంది, ఒకసారి పాజిటివ్ ఉంటుంది. నా ఉద్దేశంలో కేసీఆర్ అనేవాడు ఆయన, నేను కూడా అంత విన్నా, సీఎం పేరే ఎత్తలే, అసలు ఎక్కడ కూడా పేరు ఎత్తలే. ఎందుకు ఎత్తలేదంటారు? ట్యాక్ట్ఫుల్ ఆయన, వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. ఆయన చాలా ట్యాక్ట్ఫుల్గా, ఆయన పేరు కూడా అంటే భయంతో ఎత్తలేదని కూడా చాలా భయం. కేసీఆర్కి ఏం భయం, అది కరెక్ట్ కాదు. కానీ అయితే అది కావాలని ఆయన పేరు ఎత్తలేదు. మీరు కూడా అంత డిగ్నిఫైడ్గా ఆయన పేరు ఎత్తకుండా మాడాలి. అపోజిషన్ లీడర్ అనారా, ఇంకేదో అనారా, పార్టీ పేరు ఎత్తారు, ఎందుకైనా మాడాలా? మీరు అన్నట్టు తొండలు వదులుతా, ఇది వదులుతా, అది వదులుతా, ఇది కరెక్ట్ కాదు. అతనిది తప్పు, ఇతనిది తప్పు ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఆయన 2 ఇయర్స్లో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు కాబట్టి తను ఏమనుకుంటున్నాడో అది చెప్తున్నాడు. తను ఇది చేయలేదు, అది చేయలేదు, ఇరిగేషన్లో తెలియదు తక్కువ పనులు చేశారు అని చెప్పాడు. అది తప్పడంలో నాకు హక్కు ఉంది. నెక్స్ట్ ఆయన మాట్లాడినట్టు తప్పు ఉందని నేను అనుకోను. క్వశ్చన్ చేయడానికి ఆ హక్కు ఉంది అతనికి. ఆయన ప్రతిపక్ష నేత, తను అనుకున్నది చెప్తున్నాడు, దానికి రిప్లై అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా. అంతే ఈయన ఆరోగెంట్గా ఏ భాషతో అయితే తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ ఉద్యమాన్ని ఒక హైప్కు తీసుకుపోయాడు కేసీఆర్, అదే భాషని వాడి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఆయనతో సమానంగా మాట్లాడు, ఎక్కువ తిట్టు రేవంత్ ఆడి వదిలేయాలి దాన్ని. అని మేము కూడా మిలిటరీ పోరాటం చేసాం. విమలక నేను జ్ఞాపకం ఉంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో ఈయన అహింసా సిద్ధాంతాలు అయితే మేము లగడపాటి ఆస్తులపై దాడి, ల్యాంకో హిల్స్పై దాడి, కావురి చెక్ పోస్ట్ కాల్చివేత, బ్రహ్మానంద విగ్రహం కూల్చివేత, ఇవి మేము చేసిన పనులు. ప్లస్ లక్ష్యం కోసం లక్ష్య సైన్యాన్ని ఆర్మీ అధికారులతో రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. ఇంటెలిజెన్స్ తోడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో గడగడాడిపోయారు. ఏంది ఈ ఆర్మీ ఎందుకు, ఈ ట్రైనింగ్ ఎందుకు, తుపాకులు ఆడుస్తారు రేపొద్దున తెలంగాణ అయిపోతున్నట్టు సంచలనం ఉంచాం. మేమే ఆ భాష వాడలేదంటున్నా. కాబట్టి అది తప్పు. అప్పుడైనా ఇప్పుడైనా తప్పు. ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ భాషతో అధికారంలోకి వచ్చావు సంతోషం పోయి, ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. అది కుటుంబ పాలన, ధృతరాష్ట్ర పరిపాలన, ఆశ్రిత పక్షపాతం, అవినీతి పాలన తీసేశారు. మేమందరం కూడా పోరాటం తీశారు. నువ్వు ఒక అధికారం వచ్చినాక నువ్వు ఎట్లా మాట డిగ్నిఫైడ్ మాడాలి. ఢిల్లీ పోయినా నన్ను చెప్పులు దొంగలా చూస్తున్నారు, ఇదా సీఎం ఆడే భాష? మళ్ళీ అంటాడు. అలాగే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో కూడా వివరణ ఇచ్చుకుంటున్నాడు. కేవలం కేంద్రంతో మాట్లాడి పనులు చేయించుకోవడానికి మాత్రమే నేను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పేసి అని ఆయన బహిరంగంగా వివరణ ఇచ్చుకోవాల్సినంత అవసరం ఏముందంటారు? ఇప్పుడు పాప ఆయన 59, 69, 62 సార్లు పోయాట. 62 సార్లు. ఈ 62 సార్లు ఢిల్లీ పోతే ఏం చేశాట? 1,32,000 కోట్ల ప్రతిపాదనలు ఇచ్చాట. ఇప్పటికి 2 ఏళ్ళు అయితే ₹1 రాలేదట. వెనకటికి మన సామెత ఉండేది, తిప్పడు కొండపర్తి పోను పోయాడు రాను వచ్చాడు. మన సీఎం కూడా తిప్పడలానే పోతున్నాడు, పాపం వస్తున్నాడు. కొండపర్తి పోయాడు వచ్చాడు, లాభం లేదని. ఈయన పోయినప్పుడు 62 సార్లు పోతే ఏం జరగట్లేదు. అది కాదు కదా, ఒక కాంక్రీట్గా ఒక రిజల్ట్ రావాలా. నువ్వు హైకమాండ్, ఇక్కడ నీ హైకమాండ్ కాదు కదా, బీజేపీ హైకమాండ్. ఏదైనా డబుల్ ఇంజిన్ సర్కారు కాదు, రెసిస్టెన్స్ ఉంటుంది. నీకు ఇవ్వాలంటే లాస్ట్లో ఇస్తారు, డబుల్ ఇంజిన్ దగ్గర ఎక్కువ ఇస్తారు, లేదా ముందు ఇస్తారు, తర్వాత నీకు ఇస్తారు. దానంతా నువ్వు అధిగమిస్తూ ఒక ఉద్యమ రూపాన్ని మలుచుకొని ఎంపీలను వాడుకొని ఇతరులతో మంచిగా ఉండి రోజు కిషన్ రెడ్డి తిట్టి, బండి సంజయ్ తిట్టి నాకు నిధులు పట్టరా అంటే తెస్తారు వాళ్ళిద్దరు. ముందేమో మంచి తెలంగాణ రావాలంటే వెనకంచి పోయి ఏకంటారు అంటారు. అవునా కదా, సహజం, హ్యూమన్ నేచర్. సో ఇతనిది కూడా తప్పు అంటున్నా. ఈయన అంటాడు ఏంటి, నా డబ్బులే అన్నా కావాలంటే 8,600 కోట్లే మిగిలింది, ఎవ్రీ మంత్ 8,600 crores వస్తాయట అని చెప్పుకుంటున్నాడు. ఇది నేను షాదీ ముబారక్ అయినా, రైతు బంధు అయినా, అది అయినా, ఇదే నాకెందుకు? ఆర్ కృష్ణ
కృష్ణ మాది అని పిలుస్తా, వాళ్ళకి అప్ప చెప్తా, మీరే చేయడం అంటాడు. అంటే నేను అడ్మినిస్ట్రేషను నీకప్ప చెప్పారా, పాలనాపకాలు ఆర్ కృష్ణయ్యకు లేకపోతే మందకృష్ణ మాదికి అప్ప చెప్పారా? వాళ్ళు కాదు కదా మనల్ని పరిపాలించాల్సింది. ఇట్లా బాధ్యతారహితమైన మాటలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, ఈ మాట అనడానికి నేను కూడా హెసిటేట్ చేస్తున్నాను సీఎంని. ఇది కరెక్ట్ కాదంటున్నా నేను. గుప్పిడి మూసి పరిపాలించాలా, నువ్వు గుప్పిడి తెరిచిన అదేం లేదంటే నేను అప్పు ఎవడు ఒడియాడు. ఇప్పుడు ఏం కాదు, ఎల్లుండి మరి నీకు పైలిస్తా, నా జీతం వస్తుందంటే ఎవడ అప్పిస్తాడు. కానీ నా జీతానికంటే 3 రెట్లు ఆల్రెడీ అప్పులున్నాయి, నేను అప్పు అయితే నేను ఇవ్వనంటే ఎవడని ఇస్తాడా? ఇది అయిన పరిస్థితి. సో ఇది చాలా రాంగ్ ప్లానింగ్, అంటే కేసీఆర్ బయటకు వచ్చి ఆ మాటలు జస్ట్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల విషయాల్లో ఎప్పుడైతే మాట్లాడాడో 299 టీఎంసీ విషయాల్లో ఇటు వీళ్ళు కూడా ఎత్తి కేసీఆర్ఏ సంతకాలు చేశారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నటువంటి మాట. బట్ ఇక్కడ కృష్ణా జలాల విషయంలో మాత్రం ఇటు తెలంగాణకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు నాయుడికి మొత్తం అంతా తీసుకెళ్లి చేతిలో పెడుతున్నారు అని చెప్పేసి కేసీఆర్ అంటున్నటువంటి మాట. అసలు అంటే మీరు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి అసలు కృష్ణా జలాల విషయంలో ఏం జరిగింది, అసలు ఆ 299 అంటే 65/35 ఎవరికి ఎంతెంత వాటా వెళ్లాల్సి ఉంది? అసలు కృష్ణానదిలో 299 కేటాయింపు మనకు ఉన్నదనే మాట వాస్తవమే. ఆ 299 మాకు చాలు అని ఆ పేరేంటి అకున్ సబర్వాల్ వైఫ్ సబితా సబర్వాల్ సంతకాలు పెట్టించిన లెటర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రిలీజ్ చేశాడు. షీ హాజ్ అగ్రీడ్ ఫర్ దట్. అడిషనల్గా మాకు అలిగేషన్ కావాలి, ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్ కానీ మరో ట్రిబ్యునల్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పటి పరిస్థితి. ఎప్పుడైతే వీళ్ళు విడిపోయారో దీన్ని యాడ్ చేసుకున్నారు, ఇంప్లీడ్ చేసుకున్నారు. సో అది కర్ణాటక, మహారాష్ట్ర, పక్కన ఆంధ్రప్రదేశ్ మనకు అన్నీ కలిపి ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అది ఇంకా ఫైనల్ కాలే, ఇప్పటికి కూడా ఫైనల్ కాదు. అయితే తప్ప మనకు అర్థం కాదు. సో మనం అనేటువంటి 299 టీఎంసీ మాకు సరిపోవు అనేది ఒక కంటెన్షన్ మొదటి నుంచి కూడా. టీఆర్ఎస్ అడిగింది, మరి ఎందుకు సంతకం పెట్టిందో మనకు తెలియదు, ఆ లింక్ ఏంటో తెలియదు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా మాకు కావాలి, ఎదురంగా కావాలని అడుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు రాయడానికి 299 ఇస్తున్నా మన దగ్గర 225 టీఎంసీ మించి ఇద్దరు ప్రాజెక్ట్ లేవు కృష్ణా మీద. ఇంకా మనకు దాదాపు ఒక 75 టీఎంసీ మనకు అందులో యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు. అందుకనే మీకు అండర్ గ్రౌండ్ టనెల్ కొడుతున్నారు ఏఎంఆర్ ప్రాజెక్టులో. ఆ 30 టీఎంసీ ఇక్కడ ఆల్రెడీ అవకాశం ఉన్నటువంటిది. కొన్నేమో దాని ఏమంటారు ఫ్లడ్ ఫ్లో కెనాల్లో లైనింగ్తో సేవ్ చేసుకుంటాం. అంటే మామూలుగా నీళ్ళు పోతుంటే ఇటు అటు పీల్ చేస్తాయి, కొంత టీఎంసీ పోతుంది. అట్లా లైనింగ్ చేశారనుకోండి వాటర్ సేవ్ అవుతుంది, అందులో కొంత మనకు ఉంది అని ఒక క్లెయిమ్ ఇల్లది. ఇవన్నీ ఉండగా అది వాళ్ళు ఇంకా ఇవ్వట్లే అవార్డు. అన్ఫార్చునేట్లీ మీరు కూర్చొని ముఖ్యమంత్రి ఇద్దరు తేల్చుకుంటారా బాబు అంటే పోలీసులతో సహా అందరు తన్నుకొని అధికారులు ఇది తీసుకెళ్ళి ఈ కేంద్రానికి పంపారు. అసలే విభజన చట్టంలో కేంద్రం అనేది ఇద్దరి తగాదాలు ఉంటే అపెక్స్ ప్యాడ్ కూర్చోవాలి, కేంద్రం కూర్చొని నిర్ణయించాలని దాంట్లో ఉంది విభజన చట్టం. ఇప్పుడు ఏం జరుగుతుంది, తనుకుంటాం కాబట్టి మీరు పక్క తిరగండి, ఏదో బోర్డు పెట్టారు, అదో బోర్డు పెట్టారు, ఈ బోర్డు పర్యవేక్షణ కేంద్రానికి ఇచ్చేస్తారు ఏకంగా. సో మీ చేతిలో ఏం లేదు, వాళ్ళ చేతిలో ఏం లేదు. సో కేంద్రం హ్యాస్ టు డిసైడ్. సో అది ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నీళ్ళ విషయంలో ఇంత కొట్లాట జరుగుతుంది. ఓ పక్క నుంచి రేవంత్ ప్రభుత్వం ఏమో కేసీఆర్ని దూషిస్తుంది తప్ప అసలు ఇంత అన్యాయాన్ని కూడా ఎందుకు ఎండగట్టడానికి ముందుకెళ్ళట్లేదు, ఎందుకు ఒక అంటే ప్రణాళిక సొల్యూషన్ అనేది ఎందుకు వెతకట్లేదు? మీకు వాళ్ళు ఎతకట్లేదు అనేమాట తప్పు. వాళ్ళకైనా ప్రెస్టేజే, మనకైనా ప్రెస్టేజే. నీరు అన్నది మోస్ట్ కంటెన్షియస్ ఇష్యూ. మనం ఎక్కడైనా కలుస్తాం కానీ నీటి దగ్గర కలవలేము. అది గోదావరి వాటర్స్ కావచ్చు, యూటిలైజేషన్ కావచ్చు, కృష్ణారెడ్డి వాటర్స్ కావచ్చు. వాటర్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ అస్. అందుకల్ల మీకు ఆ డిస్ప్యూట్ అనేది సెటిల్ చేయాలంటే మనం కూర్చొని మాడుకోవాలంటే అది గతంలో సాధ్యపడలే. ఎందుకంటే ఇద్దరి మీద పచ్చ గడ్డేస్తే బగ్గుమనేది చంద్రబాబుకు ఈయనకి. ఇప్పుడు చంద్రబాబు రావడం వల్ల మనకున్న డిసడ్వాంటేజ్ ఎలాగేంటంటే ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి మా గురువుగారు అంటాడు. ఇక గురువుగారికి నామాలు పెడతారా మరి? వెనకేం మాడతారో ముందేం మాడతారు. సో ఇది ఒక అప్పుడు డిసడ్వాంటేజ్ ఏమో చంద్రబాబు ఉండటం, ఏ అగ్రిమెంట్ కాలే. ఇప్పుడేమో ఆయనకు గురువు కావడం. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 2 టీఎంసీ ఎక్కువ పోతాయేమో, తక్కువైతే పోవు ఎవరికి, ఆంధ్రాకు. సో ఇది ప్రాబ్లం. యాక్చువల్లీ ఈ అనుసంధానమైన నదులు 2 గోదావరి కానీ కృష్ణా కానీ అనుసంధానం చేయడం అనేది మంచిదే కావచ్చు. జాతీయ స్థాయిలో అన్ని నదులు అనుసంధానం చేస్తే ఈ దేశంలో వరదలే రావు. కేసీఆర్ చెప్తుంటాడు చూడండి, మొత్తం రిక్వైర్మెంట్ 60,000 టీఎంసీయే. ఆ 60,000 టీఎంసీ ప్రాపర్గా నెట్వర్కింగ్ చేసి నదులు అనుసంధానం చేస్తే ఈ దేశంలో కరువు రాదు, అన్ని జలవనరులు నిండుకుంటాయి, జలాశయాలని చెప్పాడు పాపం. మేబీ ఈజ్ రైట్. అది ఎంతవరకు వచ్చిందో మనం చూసాం. ఎందుకంటే దాదాపుగా ఐ డోంట్ నో బట్ 60,000 టీఎంసీని అనుసంధానం చేయడం 1,000 కోట్ల పెట్టుబడి కావాలి. అది కేంద్రం దగ్గర లేదు, రాష్ట్రాల దగ్గర లేదు. సో ఇవి కాకుండా అనుసంధానం మీరు అన్నట్టుగా ఒక కాంప్రహెన్సివ్ డిజైన్ వేసుకొని అన్ని నదులు కలిపి అన్ని చోట్ల నీళ్ళు వచ్చేటట్టుగా వరదలు రాకుండా చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఇది జరగకుండా
ఒక నది యొక్క పారివాహక ప్రాంతాన్ని, అక్కడున్న నీటిని, అక్కడున్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీరకుండా, అది రైపేరియన్ రైట్స్ అంటారు. అంటే గోదావరి ఒడ్డున నాకు రైపేరియన్ రైట్ ఉంటుంది, కృష్ణా ఒడ్డునోడికి రైపేరియన్ రైట్ ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలని మీరు ఒకదానికొకటి అనుసంధానం చేయలేరు. అంటే ఒక రైపేరియన్ రైట్ని మీరు కబళించలేరు ఇంకో రివర్ ద్వారా. అది వాళ్ళు చేస్తున్నారు. ఏది అనుసంధానం కృష్ణా గోదావరికి తీసుకెళ్ళి రాయలసీమ తీసుకెళ్తున్నారు. ఇది తప్పు కదా. ఎవరు ఎంకరేజ్ చేశారు? అది కేసీఆరా, రేవంత్ రెడ్డా, జగన్ రెడ్డా, మనకు తెలియదు. సో నేనేమంటున్నానంటే ఈ ఇష్యూ మోస్ట్ కంటెన్షియస్ ఇష్యూ, ఇప్పటికీ రిజాల్వ్ కాలేదు. రిజాల్వ్ కావాలంటే ఉప చీఫ్ మినిస్టర్స్ కాస్తూ కూస్తూ ఏమంటారు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ప్లస్ డెసిషన్ రాకపోతే సత్వరంగా కూర్చొని ఈ బచావతులు ఈ ట్రిబ్యునల్ అవార్డ్స్ తొందరగా రావాలి. దానికంటే ముందు అపెక్స్ బాడీ అయితే కేంద్రానికి బాధ్యత ఉందో వీళ్ళు అనుకున్నప్పుడు అది సత్వరంగా కూర్చొని డిసైడ్ చేయాలి. మిగింత జరగకపోతే మనం రోజు అనుకుంటూనే ఉంటాం. రైట్. మానేరు చెక్ డ్యామ్ని పేల్చడానికి అసలు ఏ రకంగా చూస్తారు సార్? నాకు కరెక్ట్ అనలిటికల్గా తెలియదు దాని గురించి. కానీ ఇప్పుడు ఈ కంప్లైంట్ మీకు మెయిన్ కాళేశ్వరం మీద కూడా వచ్చింది. ఎక్కడైతే లీకేజ్ అయిందో ఆ 2 ప్లేసెస్లో బీటలు వారిందో అక్కడ కావాలని బాంబులు పెట్టి పేల్చారని టీఆర్ఎస్ దాన్ని టీఆర్ఎస్ ముందు వచ్చింది, టీఆర్ఎస్ తర్వాత వచ్చింది. డెలిబరేట్లీ డన్ ఇట్ అని. సో అది జనరల్గా జరగదు. ఏదైనా అప్పుడు ఉన్నటువంటి దాని ఈ మధ్య రిపేర్స్ మొదలుపెట్టారు. 3,000 కోట్లతో కాంటెంప్లేట్ చేసి రిపేర్స్ మొదలుపెట్టారు. ఆ రిపేర్లలో భాగంగా కొంత భాగం తీసేయడం, కొంత భాగం కొత్తగా వేయడం అనేది నెసెసిటీ. అది అందులో భాగంగా చేసి ఉండొచ్చు. కానీ డ్యామ్ని డ్యామేజ్ చేయడానికో లేకపోతే మరో ఇల్లు మోటివ్తోనో జరిగిందని నేనైతే అనుకోను. టెక్నికల్ పర్సన్స్ కెన్ బెటర్ ఎక్స్ప్లెయిన్. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మంత్రుల మధ్య లొల్లి మొదలైందని చెప్పేసి మళ్ళీ న్యూస్ తెర మీదకి వచ్చింది. ఏం చెప్తారు సార్? ఇదివరకు అనుకున్నాం మనం. ఇప్పుడు కొండ సురేఖ నేను తప్ప అందరు పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, నేనే చాలా హానెస్ట్గా డబ్బులు తీసుకోకుండా పనులు చేస్తున్నాను. అది తెల్లారి సర్దుకుంది. పాత గవర్నమెంట్ చెప్పే కొత్తది కదా. ఆమె చెప్పింది నువ్వు ఎట్లా పెడతావు పోయి కరప్షన్ మంత్రులు బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆయన ఓపెన్గా 12% తీసుకుంటాడని మీడియాలో వచ్చింది. వైఫ్ ద్వారా తీసుకుంటున్నాడని పెద్ద గొడవ అయితే అది 8% తగ్గించాట, కన్సెషన్ ఇచ్చాట. ఆ పర్సెంటేజ్ తీసుకునే మంత్రి ఉండదు సార్ క్యాబినెట్లో. ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆయన కనుక ముఖ్యమంత్రి పొరపాటున తీస్తే లేస్తే ఇప్పుడు ఆయన కర్ణాటకలో జరుగుతుంది. సిద్ధరామయ్య పీకేసి డీకే రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఈయనని పీకితే కూర్చోడానికి బట్టి రెడీగా ఉన్నాడు. ఈ టైప్ ఆఫ్ మంత్రులు ఎందుకు మనకు అంటున్నా ఉద్యమ నేపథ్యంలో ఇంత తెలంగాణ తెచ్చుకున్నాక కండోసరి కూడా అదే కదా. సర్పంచుల విషయంలో బట్టికి పొన్నంకి మధ్య మళ్ళీ వైరం మొదలైంది. ఆ జిల్లాలో మూడు ఉన్నాయి అక్కడ పవర్ఫుల్ సెంటర్స్. ఒకటేమో పొంగులేటి, రిచెస్ట్ మ్యాన్ ఉన్న ఎమ్మెల్యేలందరికీ తలా 20 కోట్లు ఇచ్చి గెలిపించాడు. మొత్తం జిల్లా అంతా ఆయన ఖర్చు పెట్టాడు. ఒక ఆయన బట్టి గారు పాదయాత్ర చేసి నేనే సీఎం వేద్దాం అనుకున్నాడు. ఇంకొక ఆయన తుమ్మల నాగేశ్వర పాపం డిప్లొమాట్ అన్బ్యాజ్డ్ ఉంటాడు. సరే నేనేమంటే ఈ మంత్రులు ఎవరైతే సమైక్యవాదులు ఉన్నారో, తర్వాత అసమర్థులు ఉన్నారో, అసమర్థులు అంటున్నా అవినీతి పరున్నారు, ఎందుకు పోయి నీకు రేవంత్ తీసి అవతల బారే కొత్త వాళ్ళు పెట్టి ఉద్యమకారులు ఉంటారు కదా నీకు లేరా? పొన్నం ప్రభాకరు ఉద్యమకారుడే, మన శ్రీధర్ బాబు ఉద్యమకారుడు, ఇట్లా లేరు. ఇంకా కొంతమంది ఉంటారు కదా అందులో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తెలంగాణ సోయి లేదు సీఎంకి, సోయి లేకుండా పరిపాలిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. మనం ఇంత పోరాడి తెలంగాణ తెచ్చుకొని ఇప్పుడేమైనా మనం నివురు కప్పిన నిప్పులాగా ఉంటే ఉండొచ్చు, కానీ ఇదే పద్ధతులు కొనసాగితే విప్లవం వస్తుంది. అంటే సార్ ఒకటి చెప్పండి, ప్రజలు వదిలేసారా అడగడం, లేకపోతే ఎలక్షన్స్లో చూసుకుందాం అనుకుంటున్నారా? ప్రజలు అనే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పా, 1,00,000 ఓట్లు వేసిన వాడు మీ ఆఫీస్కి వచ్చి ప్రశ్నించలేడు, లేదా అసెంబ్లీకి పోయి ప్రశ్నించలేడు. అది వేయడానికే 1,00,000 మంది ఎన్నుకునేది ఒక ఎమ్మెల్యేని. ఆ ఎమ్మెల్యే ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళకి హక్కు వాళ్ళకే ఉంది మాట్లాడడానికి. వాళ్ళు నోరిప్పకుండా ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు ఆంధ్రజ్యోతిలో. ఏంటంటే మీ ఉత్సవ విగ్రహాలం ఆఫీసు దగ్గరికి పోతున్నాం, పనులు ఏమని కాగితాలు ఇస్తున్నాం, వాళ్ళు మరి డబ్బులు లేవుంటున్నారు, మేము ఇంటికి వచ్చేస్తున్నాం, నేను చేసేది ఏం లేదు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యే ఏం చేయకపోతే ఎందుకండి ఆయన? నీ కాన్స్టిట్యున్సీ సమస్యలే పట్టుకుపోయేది. రూపాయలు లేదని ఆఫీసర్ చెప్పి సీఎం చెప్పినాక ఎట్లా జరుగుతుంది? సో ఈ విధమైనటువంటి ఇన్యాక్టివిటీ కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వం అనేది ఎక్కడ నిధులు తెస్తావో తెచ్చి ఈవెన్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అనేది 5 కోట్లు ఇస్తారు, అట్లా కాదు. ఆ ప్లానింగ్ చేయాలి. ఆ కాన్స్టిట్యున్సీకి మైక్రో ప్లానింగ్ అంటారు, మ్యాక్రో ప్లానింగ్. మైక్రో అంటే చిన్నది విలేజ్లో, మ్యాక్రో అంటే మొత్తం కాన్స్టిట్యున్సీ. ఈ మ్యాక్రో ప్లానింగ్ చేసి దానికి సపోజ్ ఒక 1000 కోట్లు అవసరం అనుకోండి సంవత్సరానికి, ఆ బడ్జెట్లో కేటాయించాలి. ఏముందో 119 కోట్లు అంటే 119 అంటే నీకు 3 లక్షల బడ్జెట్ కదా, 1/3 ఎమ్మెల్యేలు కను. ఎమ్మెల్యే పవర్ఫుల్ అవుతాడు. ఆ ప్లానింగ్ బోర్డుకి చైర్మన్ ఎమ్మెల్యేని పెట్టు. ఆయన ఉత్సవ విగ్రహాలు ఇంటో పడుకోవడం ఉంది ముసుగు పెట్టి. ఈ 1000 కోట్లు ఇస్తే ఆ సంవత్సరానికి ఆయనకి తెలిసినంత నీకు తెలియదు, గవర్నమెంట్ కూడా తెలియదు. పలానా చెరువు కావాలా, పలానా వాటర్ ట్యాంక్ కావాలా, ఆయన డిసైడ్ చేస్తాడు. ప్లానింగ్ అనేది ఎమ్మెల్యేలు చేయనియండి,
దానికి కావాల్సిన 1000 కోట్లు వేయండి, 1/3 బడ్జెట్ కేటాయించేసి ఎప్పుడు అడగడిగా ఆ ఇయర్కి కావాల్సిన ప్రియారిటీ ఏంటో చూసుకుంటారు, ప్లానింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతారు. ఎమ్మెల్యే హ్యాపీ, ప్రజలే హ్యాపీ. అంతేగాని ఆయన ఉత్సవ ఇంట్లో పండుకుంటా అని ఆర్టికల్ రాస్తే నువ్వు పండుకొని ఉంటే ఇట్లా, నువ్వు కూడా పండుకున్నట్టు లెక్క. అక్రిడేషన్ విషయంలో ఈరోజు జర్నలిస్టులు పెట్టిన అంటే ప్రెస్ మీట్ తర్వాత కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు సార్? ఎవరిని అరెస్ట్ చేశారు? అల్లం నారాయణ కానివ్వండి, టీయూడబ్ల్యూజేకి సంబంధించినటువంటి కొంతమంది నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం మీనింగ్లెస్ అసలు. ఎవరైనా కానీ అందులో వీళ్ళకి ఇచ్చిన ప్రామిస్లు ఇప్పటివి కాదు కదా. సైట్లు ఇస్తున్నారు, కార్డ్స్ ఇస్తున్నారు, లిబరల్ అక్రిడిటేషన్ కార్డ్స్ ఇస్తున్నారు. ఎక్కడిచ్చారు? ఇప్పుడు అందరికంటే ముఖ్యంగా మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కడుంది ఇక్కడ? 3 లెగ్స్ గవర్నమెంట్ అయితే 4th లెగ్ మీడియా కదండి. మరి దానికి ఇంపార్టెన్స్ ఎంత ఉంది ఈరోజు? సోషల్ మీడియా కావచ్చు. ఆ సోషల్ మీడియా డబ్బులు తిట్టాడు రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా డబ్బులు తిట్టాడు. అది కరెక్టా? ఆ సోషల్ మీడియాతోనే పవర్లోకి వచ్చావు. ఈరోజు ఆ సోషల్ మీడియా తిడుతున్నావు అంటే జర్నలిస్ట్ అంటే చులకన భావం, తప్పు. ఇది రేవంత్ రెడ్డికి చాలా ఎక్కువైంది. అది అంతకుముందు ప్రెస్ మీట్లలో కూడా చూసాము. రైట్, నువ్వు గెట్అవుట్ అనటం, నేను రాయద్దు అసలు పో, నేను చెప్పినా నువ్వు రాయనటం. ఆ అహంకారం పనికిరాదు సీఎం అనేవాడికి. సో అది అట్లీస్ట్ ఏది ఉన్న విషయాలు రిపోర్ట్ చేసే జర్నలిస్ట్ మీద విడిచిపెడితే ఎట్లా? అంటే ఇప్పుడు చెప్పండి ఒకటి, కేసీఆర్ బేసిక్గా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి వెంటనే విరుచుకుపడి ఆయనకి నోటుకు వచ్చినట్టు ఆయన ఒక సీఎం అని మర్చిపోయి ఆయన స్థాయి కూడా మర్చిపోయి మాట్లాడడం జరిగింది కదా. ఒక తండ్రిని అంతలా ఒక వ్యక్తి తిడుతుంటే, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తిడుతుంటే కొడుకుగా అతనికి కోపం రావచ్చు అంటారా కేటీఆర్ అనే వ్యక్తికి? రావచ్చు, కానీ ఆయన కూడా భాష చూసి పోయి మాట్లాడారు. నా ఎడమకాలు చెప్పుతో కొడతా, ఎవరిని కొట్టేది నువ్వు? సీఎంని. సీఎం అంటే ప్రజలు కొడతాం. ఆయన ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, భాషని కంట్రోల్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు యూఆర్ అండర్ అబ్జర్వేషన్ బై. మీరు నేను ఇంట్లో మాట్లాడుకుంటే ఎవడు చూపించాడు, న్యూస్లో మాట్లాడేది పెట్టేవాడు. నేను ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయాలు చెప్తాను అది 12 పేరు కూడా రాడు. లోకల్ ఎడిషన్స్ ఎత్తేసారు అసలు. ఆయనదే మన ప్రాప్తంలా ఉంటుంది. అదే కేటీఆర్ మాట్లాడితే, ఒక ఎమ్మెల్యే మాట్లాడితే, ఒక కేసీఆర్ మాడితే ప్రామినెంట్ పతాక శీర్షికలు వస్తాయి. మీ పేపర్ ఎట్లా వచ్చింది? ఈ 50% ఏమో కేసీఆర్ అయితే, ఈ 50% ఫ్రంట్ లైన్ రేవంత్, బూతుల పురాణం. ఇది కరెక్ట్గా. ఓకే, అయితే రీసెంట్గా మైనంపల్లి ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో 1,00,000 మంది రేపు టీ న్యూస్ మీదకి వెళ్ళి దాడి చేద్దాం అని చెప్పేసి సభ అంటే ప్రెస్ మీట్ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. పక్క నుంచేమో జర్నలిస్టుల అరెస్టులు, అక్రిడేషన్ కార్డ్స్ గురించి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే, ఇంకో పక్క నుంచి చూస్తేమో డైరెక్ట్గా అసలు అంటే మీడియా హౌస్ మీద దాడి చేద్దామని చెప్పేసి బహిరంగంగా చెప్పడాన్ని అసలు ఏ రకంగా చూస్తారు సార్? కరెక్ట్ కాదు. ఆయన అదో టైప్, ఆయన మైనంపల్లి వాడు అదో టైప్, మనకు తెలుసు కదా. అట్లే మాడుతున్నాడు ఆయన. ఒకప్పుడు హరీష్ని తిట్టాడు, కేసీఆర్ని తిట్టాడు, మళ్ళీ ఆ పార్టీకి పోయాడు. అదొక టైప్. అది కొందరు అంటే మైనంపల్లి మీద ఎవరు మాట్లాడినా కూడా న్యూస్ వేయడాన్ని అసలు ఏ రకంగా చూడొచ్చు, అంటే వాళ్ళు టార్గెట్ చేయడాన్ని ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే నేను అనేది ఆయన గుండా టైపు, నేను మాట అనద్దు అనుకొని అంటున్నాయి. ఇక నేను ఆ కాంటెస్ట్ చేశాను. ఆ కాంటెస్ట్లో ఇది మల్కాజీలో పోటీ చేశాను ఆయన మీద. సరే, ఆయన గెలిచినప్పుడు నాకు 40,000 ఓట్లు కూడా వచ్చాయి. ఎక్కడ చూడు అన్ని భయభ్రాంతలకు గురి చేయడం, మా క్యాంపులో వచ్చి కుర్చీలు బలం కొట్టడం, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని డిస్టర్బ్ చేయడం. పోలీసు ఏం పట్టించుకుంటారు? ఆయన గుండా టైప్ అయితే అది జరిగింది. అది సరే, ఇక ఆయన నేచర్ మాకు తెలుసు. హరీష్ రావు రా, నేను వస్తున్నా అందులో కార్లతో, ఇది సిద్దిపేటకు వస్తున్న దమ్ముంటి రా అన్నాడు. అన్నది చాలా ఏళ్ళ కింద. ఆయన పల్లి ఛాలెంజ్డ్ హరీష్, ఐఎమ్ కమింగ్ అని. అట్లా ఇదొక, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఏదైనా ఫిజికల్గా ఎవరు దాడి చేసినా అది మీ చట్టం మీ చేతిలో మీరు తీసుకోకూడదండి. మీరు కావాలంటే ప్రొటెస్ట్ చేయండి, మీరు ధర్నా చేయండి. అంతేగాని 1,00,000 మందిని వేసుకొని పోతా, నువ్వు 1,00,000తో పోతే 10 లక్షలతో వస్తాడు. అది ఎట్లయితే సొల్యూషన్ కాదు కదా. సో పరస్పరం కౌంటర్ ఉండాలి, దానికి రిజైండర్ ఉండాలి. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తాం, లాఠీలు పట్టుకొని పోతాం, కొడతాం, ఇది ఎక్కడే డెమోక్రసీ? రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మాజీ ఎమ్మెల్సీ కపిల్ వై దిలీప్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండేది మ్యాక్స్ న్యూస్ తెలంగాణ.